నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన. న్యూయార్క్ నగరం ప్రపంచానికి కలల రాజధాని. అక్కడ రోజు లక్షల మంది ప్రయాణించే సబ్వే. అక్కడే ఒక సాధారణ యువతి జీవితం ఒక్క క్షణంలో అసాధారణంగా మారిపోయింది. ఆమె పేరు భవిత మండవ. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఓ తెలుగు అమ్మాయి జేఎన్టీలో ఆర్కిటెక్చర్ చదివి ఎంఎస్ కోసం న్యూయార్క్ వెళ్ళింది. కలలు వేరు, లక్ష్యం వేరు. మోడలింగ్ అంటే ఏంటో కూడా తెలియని ఆ యువతిని ప్రపంచ ఫ్యాషన్ రంగం వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొత్త ట్రెండ్ క్రియేటర్గా మారింది. వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 2024 చివరిలో న్యూయార్క్ సబ్వే ప్లాట్ఫామ్. సాధారణంగా స్వెటర్, జీన్స్, ముఖంపై ఎలాంటి మేకప్ లేదు. అక్కడే ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలే బ్రాండ్ బొటెగా వెనిటా క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీ కంట్లో పడింది భవిత. ఆయన తరపున వచ్చిన టాలెంట్ స్కౌట్ దృష్టిలోకి వచ్చింది. ఆ క్షణంలో భవితకు తెలియదు ఆమె జీవితం ఇక్కడే మలుపు తిరగబోతోందని. మోడలింగ్ ఆఫర్ ఇచ్చారు. భవిత మొదట నమ్మలేదు. ఇదేదో మోసం అనుకుంది. తన గోల్ అది కాదు. ఆ రంగం మీద ఒకే ఒక్కరోజు అనుభవం కూడా లేదు. కానీ విధి తన స్క్రిప్ట్ను మార్చింది. 2 వారాల వ్యవధిలోనే భవితను ఒక మోడల్గా తీర్చిదిద్దారు. మరుసటి క్షణమే బొటెగా వెనిటా స్ప్రింగ్ సమ్మర్ 2025 ఫోటో ఆమె అరంగేట్రం. ప్రపంచ ఫ్యాషన్ వేదికపై ఓ తెలుగమ్మాయి తొలి అడుగు, మొదటి భారతీయ మోడల్. అక్కడితో ఆగలేదు. డియర్ కరేజెస్ అంతర్జాతీయ అగ్రశ్రేణి బ్రాండ్లు భవితకు అవకాశాలిచ్చాయి. అంతేకాదు, రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఛానల్ ప్రతిష్టాత్మక ఆర్ట్ 2026 షోను ఓపెన్ చేసిన మొదటి భారతీయ మోడల్గా భవిత చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఫ్యాషన్ రంగం ఈ తెలుగు అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్. ఇక్కడే అసలు కదా. ఈ ఛానల్లో షో జరిగిన ప్రదేశం న్యూయార్క్లోని బోవరీ స్టేషన్. రికమెండ్ చేసిన అదే సబ్వే ప్లాట్ఫామ్ అక్కడే. ఎక్కడైతే భవిత ఒక సాధారణ యువతిగా కనిపించిందో అదే ప్రదేశంలో ప్రపంచాన్ని ఓలలాడించే రన్వే. అదే దుస్తులు, అదే సింప్లిసిటీ. కానీ ఇప్పుడు ప్రపంచం చప్పట్లతో మారుమోగింది. ఇది కేవలం షో కాదు, ఒక పొయిటిక్ ఫుల్ సర్కిల్. షో పూర్తయ్యాక భవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రపంచాన్ని కదిలించింది. హైదరాబాద్లోని ఇంట్లో టీవీ ముందు కూర్చుని కూతురు రన్వే వాక్ చూస్తున్న తల్లిదండ్రులు ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ కూతురి పేరును పదే పదే పిలిచే తల్లి గర్వంగా నిశ్శబ్దంగా చూస్తున్న తండ్రి. ఆ వీడియో ఫ్యాషన్ వార్తలు దాటి కుటుంబం గర్వంగా మారింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఫ్యాషన్ నిపుణుల విశ్లేషణ కూడా ఆసక్తికరం. భవిత ఎంపిక కావడానికి కారణం ఆమె అతి సన్నని శరీరం కాదు, పాశ్చాత్య బ్యూటీ స్టాండర్డ్స్ కాదు, సహజమైన చర్మం, మచ్చలు, సహజమైన జుట్టు. ఇదే ఇప్పుడు కొత్త ఫ్యాషన్ తయారు చేసిన అందం కాదు, నిజమైన అందమే ట్రెండ్. ఆసియా మార్కెట్ పెరుగుతుంది, వైవిధ్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. భవిత ఈ మార్పుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆర్కిటెక్చర్ చదువు కూడా భవితకు బలమైంది. స్పేస్ను అర్థం చేసుకోవడం, ఫామ్ను చూడడం, రన్వేపై తన శరీరాన్ని ఒక డిజైన్లా ప్రజెంట్ చేయగలిగింది. అందుకే ఆమె వాక్ భిన్నంగా కనిపించింది. భవిత మండవ కథ ఒక ఫ్యాషన్ స్టోరీ కాదు, ఇది అనుకోని క్షణం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే కథ. కలలు కనడానికి అర్హత కాదు ముఖ్యం, అవకాశాన్ని గుర్తించడమే ముఖ్యమని చెప్పే కథ. సబ్వేలో కనిపించిన ఓ సాధారణ యువతి ఇప్పుడు ప్రపంచ రన్వేలకు రాణి. భవిత మండవ ఒక పేరు కాదు, మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి సంకేతం.